సార్ నమస్తే తెలంగాణ చూసే ముందుకి పాలకుర్తిలో లొలి నడుస్తుందా ఆయన పాపము ఏంది ఇగో ఎర్రబెల్లి దయాకర్రావు మాకు ఇగో గీనే ఏంది ఈయన లీడర్ ఎర్రబెల్లి దయాకర్రావు అనుచరుడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు ఆడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు మీ హయాంలో ఎవరికి ఇచ్చినామంటే ఘోరమైన వర్డ్ యూజ్ చేస్తుండే ఆయన యూజుడిగా ఏ నీ పాడైపోండు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇచ్చినామంటే పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు ఎక్కువ ఆయనకి ఏమంటాడు ఏమంటుండు మనిషివేనా దున్నపోతువా దాంట్లో నీ కుటుంబ సభ్యులు ఉంటే నువ్వు కూడా అదే వాడు యూజ్ చేస్తావా మీ చిన్నమ్మలో మీ పెద్దమ్మలో మీ కుటుంబ సభ్యులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే కదా డబుల్ బెడ్రూమ్లలో ఉండేది ఎక్కువ మెజార్టీ 90% బిడ్డలు వాళ్ళే ఉంటారు కదా మీరు ఏ డబుల్ బెడ్రూమ్ అన్నా చూడండి ఆర్థికంగా లేక అనేక ఇబ్బందులు పడి ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారు అంటే వాళ్ళకే వస్తాయి మరి ఈయన ఎర్రబెల్లి దయాకర్రావు అనుచరుడు ఎర్రబెల్లి దయాకర్రావు అనుచరుడు ఈయన ఏవైనా మాటలు ఒక రాజకీయంగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇంకా పెద్ద పెద్ద పదవులలో పోవాల్సిన వ్యక్తికి ఇట్లా ఎర్రబెల్లి దయాకర్రావు మీకు ఇదే నేర్పిస్తున్నారా పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల ఇంకా సెకండ్ వీడియోలోనే గింత తిడితే ఈయన ఇక ఒక 20 నిమిషాలు నా బిడ్డలకు ఇచ్చుకుంటా అని చెప్తారా ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఎల్కి ఇచ్చినా అని చెప్తారా అంటే ఆడబిడ్డలు మీరు అవమానపరుస్తున్నారా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఆ మాటల్ని ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళేనా ఏమనుకుంటున్నారు మీరు అంటే నేను మాజీ మంత్రి నేను ఏం చేస్తాను నడుస్తుంది వాడు 26 సంవత్సరాల అమ్మాయి రాజకీయాలకు ఏం తెలియకుండా రాజకీయాలకు వచ్చింది మేము ఏం చేస్తాను నడుస్తుంది అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడమేనా అసలు ఆమె క్లోజ్ ఇస్తలేరు అసలు ఇది మాకు రూల్స్ గీల్స్ జాంతానాయి అంతా మా ఇష్టం మహిళలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు అసభ్య పదాజాలం అనుచిత ప్రవర్తన మాకు ఎర్రబెల్లినే అండ ఇక్కడ మేము చెప్పిందే వేదం చేసిందే శాసనం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అండతో హిందువులు అంటే అందులో హిందువులు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరు ఉన్నారు దగా చేస్తున్న మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ షన్నా నేను ఒక బ్రదర్గా చెప్తున్నా బ్రదర్ మీకు ఎక్కడ ఇది మాట్లాడడం పట్ల కొడగండ్ల ప్రజలందరూ గరం అవుతున్నారు మరి ఆ వర్డ్ అసలు మేము మా నోట్ల నుంచి రావట్లేదు అది చిన్న మాట ఏం కాదు అది అరే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చినాం మీ హయాంలా అంటే ఏం వాడు అది ఏం దిక్కుమలిన వాడు ఎర్రబెల్లి దయాకర్రావు మీరు గిదే నేర్పిస్తున్నారా మీ అనుచరులకు ఒక వార్డు సభ్యునిగా ఉన్న ఒక పొలిటికల్గా ఎదగాల్సిన బిడ్డ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకుంటే ఏం వాడే అంటే అధికారం లేకుండా నోట్లో వస్తలేదు నాకు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళేనా మీ ఉద్దేశంలో ఎర్రబెల్లి దయాకర్రావు గారు మీరు ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ ఆ పార్టీ నుంచి మీ దగ్గర నుంచి తీసేయాలి లేకపోతే అసొంటి వ్యక్తులు పెట్టుకుంటే మీకే మచ్చ అది నా దాంట్లో డబుల్ బెడ్రూమ్లలో నా ఎస్సీ బిడ్డలు ఉన్నారు నా ఎస్టీ బిడ్డలు ఉన్నారు నా బీసీ బిడ్డలు ఉన్నారు నా మైనార్టీ బిడ్డలు ఉన్నారు ఒక మైనార్టీ నాయకుడు మాట్లాడేది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంటుంది ఏంటి లేరా నీ బిడ్డలు లేరా శని కొంచెమన్నా సోయిండి మాట్లాడుతున్నామా మనం ఏ రూపకంగా అన్నమే తింటున్నామా మనం ఇంకేమైనా తింటున్నామా ఇటువంటి దాని మీద పోరాటాలు ఉండవు ఇటువంటి దాని మీద వేరే పార్టీలో పోరాటాలు ఉండవు మరి అలా బీఆర్ఎస్ నాయకుడు అన్నాడు కదా అని చెప్పేసి మరి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు ఎట్లా అంటావురా నాయన అని ఎందుకో పోరాటాలు చేస్తలేరు మీరాడ అన్నది పేదలనే అన్న మీరు మీ ఉద్దేశం కేసులు పెట్టాలి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఎట్లా అంటావు అని ఎట్లా అంటావు అని పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతలేరు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు రాజ్యాంగం నడుస్తుందా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా ఒక రూల్ ఉంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి కదా
ఎవరి కోసం పనిచేస్తున్నారబ్బా? అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండి పాలకుర్తిలో బీఆర్ఎస్ హవా నడుస్తుందా? అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండి బీఆర్ఎస్ హవా నడుస్తుంది. పాపం ఎమ్మెల్యే అడుగున బదనం చేస్తూ ఉన్నారు అక్కడ. ఆమె మరి చిన్నదానికి ఇబ్బందే పాపం, పెద్దదానికి ఇబ్బందే. వ్యక్తిగతంగా చాలా మంచిది అత్త కోడళ్ళు, వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. సామాజిక సేవలు బాగానే చేసారు అధికారంలో లేనప్పుడు. వాళ్ళకి పైసలు సంపాదించడానికి రాజకీయాలకు రాలేదు. వేల కోట్ల ఉన్నాయి. ఆరాంసే అమెరికాలో బతకొచ్చు. పేద బిడ్డల కోసం ఏదో ఒకటి, నా పుట్టిన గడ్డకు నేను ఒకటి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ వచ్చి నిలబడ్డది. గెలిచిన కానుంచి ఆమెనిగా ట్రోల్స్, మనసున యశోశని రెడ్డి మీద ట్రోల్స్, ఇక్కడ ఝాన్సీ రెడ్డి మీద ట్రోల్స్ మీద ట్రోల్స్ చేపిస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది ఒక ఆడబిడ్డ పైకి వస్తే ఎందుకు ఓడ్చుకోలేకపోతా ఉన్నారు? చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఆమె, మహిళ. మరి ఆ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గ ఆడబిడ్డలను తిడతా ఉంటే, ఆడబిడ్డ యశోశని రెడ్డి గారు మీరు కంపల్సరీగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీ పవర్ 100% మీ పవర్ యూజ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దీనికి బాధ్యత మీరు వహించాలి. ఎక్కడిదే వాడేంది గలీజ్గా, ఏంది అది కథ? సిగ్గుండాలి కదా కొంచెం అన్న మనకు. సోయి